ఇక ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు దుబాయ్ వేదికగా జరుగుతున్న భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కి ప్రతి ఒక్కరు అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2:30 ఆ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈరోజు జరిగే మ్యాచ్ సంబంధించి అటు దేశ వ్యాప్తంగా కూడా ఇండియా గెలవాలంటూ కూడా ప్రధాన దేవాలయాలలో కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. హోమం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రెండు బలమైన జట్లు ఈరోజు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వరుస విజయాలతో దుబాయ్ వేదికగా కూడా ఇండియా నేడు ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్లో రాణించి కప్పు కొట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్క దేవాలయాలు కావచ్చు, అటు ప్రతి ప్రార్థనా మందిరాలలో కూడా ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూజలు చేస్తున్నారు. హోమం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ ఈసారి ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించాలి, కప్పు తీసుకురావాలంటూ కూడా ఇక్కడ హోమం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు ఉన్నారు. వారిని అడగడం. అలా చెప్పండి, ఈ రోజు ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఈ రోజు ఏంటంటే ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది. ఇరు జట్లు చాలా బలమైన జట్లు ఉన్నాయి. కానీ మా ఇండియా ఎట్టి పసిలో గెలవాలనే ఉద్దేశంతో ఉదయం నుంచి హోమం చేసినాము. మళ్ళీ కూడా ఇప్పుడు కూడా హోమం చేసి హోమంలో ఒకటే సంకల్పం చేస్తున్నాం, ఇండియా ఈ రోజు మ్యాచ్ గెలవాలి. చాలా సంవత్సరాల తర్వాత మన న్యూజిలాండ్ ఇండియాకి మ్యాచ్ పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని మేము ఆశిస్తున్నాము. ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల ఇండియా మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలని మేము ఆకాంక్షిస్తా ఉన్నాము. ఈ రోజు గణపతి హోమం చేస్తా ఉన్నాము. గణపతి హోమంలో సంకల్పం అదే తీసుకున్నాం అనమాట, ఇండియా మ్యాచ్ గెలవాలనే ఉద్దేశంతో. పాటు కొంతమంది ఉన్నారు. అలా చెప్పండి, ఈ రోజు జరిగే మ్యాచ్ కి సంబంధించి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కూడా హోమం చేస్తున్నారు, ఏం చెప్తారు? బాగా ఇది కంపల్సరీ గెలవాలి అనే ఉద్దేశంతో గణేశుడు ఇది చేద్దాము అని చెప్పి సంకల్పం చేసుకుని రాజ్ కుమార్ సార్ చెప్తున్నారు. ఇది మొత్తంగా చూడొచ్చు, మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి భారత్ ఖచ్చితంగా గెలవాలి, కప్పు సాధించాలన్న లక్ష్యంతో ఈ రోజు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి హోమం కూడా చేస్తున్నామని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి దుబాయ్లో వరుసగా అన్ని 4 మ్యాచ్లకు సంబంధించి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి విజయం సాధించిన భారత్ ఈ ఫైనల్లో కూడా న్యూజిలాండ్ మీద అద్భుతంగా కూడా రాణిస్తుంది కూడా ప్రతి ఒక్కరూ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాలు కావచ్చు, ప్రధాన ప్రార్థన మందిరాలలో కూడా ఎక్కడ చూసినా గానీ ఆ పూజలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఈరోజు జరిగే 2 బలమైన జట్లు, అటు న్యూజిలాండ్ కావచ్చు, భారత్ కావచ్చు, 2 బలమైన జట్లు అనే చెప్పాలి. ఎందుకంటే అందులో బ్యాటింగ్ పరంగా కావచ్చు, బౌలింగ్ పరంగా 2 జట్లు కూడా ఎంతో బలంగా ఉన్నాయి. ఇంకా దుబాయ్ పిచ్ కి సంబంధించి స్పిన్ కి అనుకూలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మనం లీగ్ మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ భారత్ ఓడించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా అదే పర్ఫార్మెన్స్, అదే లక్ష్యంతో భారత్ కూడా ఈ రోజు న్యూజిలాండ్ చిత్తుగా ఓడించి కప్పు తీసుకొస్తుందని కూడా ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమానులంతా కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు, ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కోర్టు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ లైవ్ అప్డేట్స్.